జస్ట్ ఇమాజిన్ ఒక రోజు ఈ ప్రపంచంలో మరణం అనేదే లేకపోతే మీ తాతయ్య, మీ తల్లిదండ్రులు, మీరు, మీ పిల్లలు అందరూ ఎప్పటికీ జీవిస్తే ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు అమరత్వం అనేది కేవలం పురాణ కథల్లోనే విన్నాం. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ కలను నిజం చేయడానికి సిద్ధమవుతున్నారు. బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, నానో మెడిసిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ యూజ్ చేసి మరణం అనేదే లేకుండా చెయ్యాలని చూస్తున్నారు. ఆలోచించండి, మనం ఎప్పటికీ చనిపోకపోతే ప్రపంచం ఎలా మారిపోతుంది? అది స్వర్గంలా ఉంటుందా? ఇంకా మరణం కూడా ఒక సాఫ్ట్‌వేర్ బగ్‌లా ఫిక్స్ చేయగలిగితే, బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజినీరింగ్ యూజ్ చేసి మన వయసును కంట్రోల్ చేయగలిగితే, ఒకరోజు మీరు మీ బర్త్‌డే కేక్ కట్ చేస్తూ చెబుతారు, "ఈ సంవత్సరం నేను 1500 ఏళ్లు పూర్తి చేసుకున్నానని." అమరత్వం కూడా ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్‌లా అవుతుందా? లైఫ్ యాజ్ ఎ సర్వీస్. కానీ ఇమ్మోర్టాలిటీ టెక్నాలజీ ఎవరికి అందుతుంది? పేదలుగా లేదా ధనవంతులకి మాత్రమేనా? ప్రభుత్వాలు జీవితం మీద పన్నులు వేస్తాయి. వయసును ఆధారంగా కొత్త హక్కులు, కొత్త పథకాలు వస్తాయి. భవిష్యత్తులో కంపెనీలు ఇక వస్తువులనే కాదు, ప్రాణాలనే అమ్మే కాలం వస్తుంది. ఎలా అంటే, ఈరోజు ఈ-కామర్స్ సైట్స్, షోరూమ్స్‌లో వస్తువులను సమ్మర్ సేల్, స్పెషల్ డిస్కౌంట్స్‌లతో అమ్ముతున్నట్లుగా రేపు లైఫ్‌నే డిస్కౌంట్‌లో అమ్మే ప్రపంచం రాబోతుంది. ఇప్పటి వరకు మనం మొబైల్లు, కార్లు, ఇల్లు కొనుగోలు చేసాం. కానీ రేపు ఒక మనిషి జీవితంనే కొనాలి అంటే, ఇమాజిన్ ఎ వరల్డ్ వేర్ డెత్ ఈజ్ ఆప్షనల్. అంటే ఎవరు బ్రతకాలి అనుకుంటే వాళ్ళే స్వతంత్రంగా బతికే ప్రపంచం. సైన్స్ ఈజ్ ట్రైయింగ్ టు మేక్ హ్యూమన్స్ ఇమ్మోర్టల్. కానీ ప్రశ్న ఏమిటంటే, ఈ అమరత్వం అందరికీ దక్కుతుందా? లేక ధనవంతులకేనా? ఇది కేవలం సైన్స్ కాదు. ఇది కొత్త మానవ యుగం. కానీ ఒకరోజు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపారం, ద బిజినెస్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. పెద్ద పెద్ద కంపెనీలు చేస్తున్న ఈ ప్రయోగాలు మనిషిని నిజంగానే అమరుణ్ణి చేయగలవా? లేక ఇది మరో ఇల్యూజన్ మాత్రమేనా? వినడానికి సైన్స్ ఫిక్షన్‌లా అనిపించవచ్చు. కానీ నమ్మండి, ఇది భవిష్యత్తులో వాస్తవం అవ్వబోతుంది. ఫ్యూచర్ సైన్స్ ప్రపంచంలో ఏజింగ్ ఈజ్ ఏ డిసీజ్ అని చెబుతారు. అంటే ముసలితనం ఒక సహజ ప్రక్రియ కాదు. ఇది ఒక ఫిక్స్ చేయగల బగ్. గూగుల్, స్కాలికో, ఆల్టోస్ ల్యాబ్స్, రుజువినేట్ బయో, హ్యూమన్ లాంగివిటీ ఇంక్ వంటి కంపెనీలలో శాస్త్రవేత్తలు అమరత్వం, వృద్ధాప్యం ఆపడం, జీవితాన్ని పొడిగించడం కోసం రీసెర్చ్ చేస్తున్న ప్రఖ్యాత బయోటెక్ ఆర్గనైజేషన్స్. సెల్స్, జీన్స్, ఏఐ టెక్నాలజీలు వాడి భవిష్యత్తులో హ్యూమన్స్ ని హెల్తీయర్, లాంగర్ లివింగ్ వరల్డ్ కి పరిచయం చేయబోతున్నాయి. ఈ కంపెనీస్ ఎయిమ్ ఒకటే, మరణాన్ని ఆపడం ఎలా? జీన్ ఎడిటింగ్, సెల్ రీప్రోగ్రామింగ్, నానో రోబోట్స్ ద్వారా మన సెల్స్ ను మళ్ళీ యోంగ్ మోడ్ లోకి తీసుకెళ్లడం వీరి లక్ష్యం. క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ ద్వారా మన సెల్స్ ను మళ్ళీ యోంగ్ చేయగలిగే పరిశోధనలు జరుగుతున్నాయి. క్రిస్పర్ అంటే శాస్త్రవేత్తలు డిఎన్ఏని సులభంగా ఎడిట్ చేయడానికి ఉపయోగించే సూపర్ టూల్. ఇది డిఎన్ఏలో మిస్టేక్ సరిచేయడం, కొత్త జీన్స్ చేర్చడం లేదా అన్వాంటెడ్ ట్రైట్స్ తీసివేయడం కోసం ఉపయోగిస్తారు. బేసికలీ టెక్స్ట్ కాపీ పేస్ట్ లాగా. వచ్చే 70 ఏళ్లలో వయసు 90 ఉన్న 30లా కనిపించే మనుషులు ఉండటం సాధారణమవుతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో మన జ్ఞాపకాలు, మన ఆలోచనలు, మన వ్యక్తిత్వం క్లౌడ్ లో సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ డేటా ఫామ్ లో కొనసాగవచ్చు. డెత్ ఈజ్ ఆప్షనల్. ఈ మాట భవిష్యత్తులో నిజమవుతుంది. ఒకప్పుడు విద్యుత్ కనిపెట్టినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. తర్వాత ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, ఏఐ మన రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మరి నెక్స్ట్ 25 ఇయర్స్ లో ప్రపంచం మన ఊహలను మించి మారిపోతుంది. ఎందుకంటే మనిషి ఇప్పుడు తన శరీరాన్ని, తన బ్రెయిన్ ను, తన మనసును, తన ఆలోచనలను కూడా నియంత్రించగలిగే దశలోకి అడుగు పెడుతున్నాడు. మనిషి ఎప్పటికీ చనిపోకపోతే ప్రపంచం ఎలా మారిపోతుందో ఊహించారా? మనిషి అమరత్వం వెనుక మొదటగా పనిచేస్తున్నది సైన్స్. ఇప్పటి వరకు వృద్ధాప్యాన్ని అందరూ సహజ ప్రక్రియగా మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు మన శరీరాన్ని మరింత కాలం బ్రతికేలా కొత్త మార్గాలను వెతుకుతున్నారు. మొదటిగా బయోటెక్నాలజీ గురించి చూద్దాం. మన శరీరంలోని డిఎన్ఏ మరియు జీన్స్ వృద్ధాప్యాన్ని నియంత్రిస్తాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ జీన్స్ లో ఏ మార్పు చేస్తే వృద్ధాప్యం ఆగిపోతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మన సెల్స్ లో ఒక డెత్ స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ని ఆపగలిగితే సెల్స్ చనిపోవు. అంటే మనం చాలా ఎక్కువ కాలం యవ్వనంగా ఉండగలుగుతాము. ఇక జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మన శరీరంలోని జీన్స్ ను మార్చడం లేదా రిపేర్ చేయడం. క్రిస్పర్ లాంటి టెక్నాలజీతో వృద్ధాప్యం లేదా రోగాలను తీసుకువచ్చే జీన్స్ తొలగించి హెల్తీ జీన్స్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా చెప్పాలి అంటే ఇది మన శరీరపు కోడ్ ని ఎడిట్ చేయడం లాంటిదే. ఇక నానో మెడిసిన్ భవిష్యత్తు వైద్య రంగంలో ఒక విప్లవం అవుతుందా? మన రక్తంలో చిన్న చిన్న నానోబోట్స్ ప్రవేశించి దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తాయి. శరీరాన్ని ఎప్పటికీ కొత్తగా ఉంచే మినీ డాక్టర్స్ లాంటివి ఇవి. ఇంకా క్రయోనిక్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. కొంతమంది మరణించిన వెంటనే వాళ్ళ బాడీని డీప్ ఫ్రిడ్జ్ లో భద్రపరిచి భవిష్యత్తులో మళ్ళీ బ్రతికించవచ్చు అని నమ్ముతున్నారు. ఈ టెక్నాలజీ ఇంకా మొదటి దశలో ఉన్న భవిష్యత్తులో తిరిగి లైఫ్ ని రీస్టార్ట్ చేయగలం అనే ఆశను ఇస్తుంది. చివరగా ఏఐ డ్రైవెన్ హెల్త్ కేర్ గురించి చెప్పాలి. ఇది మనిషి
బ్రెయిన్ కంప్యూటర్ తో కనెక్ట్ చేసే టెక్నాలజీ. దీని పేరు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు రీసెర్చ్ లో ఉంది. దీంతో మన జ్ఞాపకాలు, ఆలోచనలు, ఎమోషన్స్ సాఫ్ట్వేర్ లో సేవ్ చేసి ఉంటాయి. ఒకవేళ శరీరం చెడిపోతే కూడా మన మైండ్ డిజిటల్ రూపంలో నిలిచి ఉంటుంది. ఇది నిజంగా డిజిటల్ ఇమ్మోర్టాలిటీ వైపు తీసుకెళ్తుంది. అల్టిమేట్లీ బయోటెక్నాలజీ నుండి ఏఐ వరకు మనిషి మరణాన్ని ఓడించే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రశ్న ఒకటే, మనిషి ఎప్పటికీ బ్రతికే శక్తిని పొందితే జీవితం విలువ పెరుగుతుందా లేక తగ్గిపోతుందా? ఇంకా భవిష్యత్తులో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పూర్తిగా మారిపోతాయి. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత బెనిఫిట్ ఇవ్వడం మాత్రమే. కానీ రాబోయే కాలంలో చనిపోకుండా ఉండటానికి పేమెంట్ బెనిఫిట్ ఇవ్వడం మొదలవుతుంది. ఇమ్మోర్టాలిటీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్, ప్రతి సంవత్సరం సెల్ రీజనరేషన్ ప్యాకేజెస్, మెమొరీ బ్యాకప్ సర్వీసెస్, మీ జీవిత జ్ఞాపకాలను క్లౌడ్ లో సేవ్ చేసుకోవడానికి సర్వీసులు, ఏఐ థెరపిస్ట్ ప్రోగ్రామ్స్, మానవ మైండ్ ను స్టేబుల్ గా ఉంచే డిజిటల్ కౌన్సిలర్. భవిష్యత్తులో అమరత్వం కేవలం కల కాకుండా ఒక టెక్ డ్రైవెన్ బిజినెస్ గా మారిపోతుంది. భవిష్యత్తులో సిటీస్ మనం ఇప్పటి వరకు చూసిన విధంగా ఉండవు. సిటీలలో లైఫ్ రీసెట్ సెంటర్స్ ఉంటాయి. మన శరీరాన్ని అప్డేట్ చేసే క్లినిక్స్, మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిదే. ప్రతి పౌరుడికి డిజిటల్ డిఎన్ఏ ఐడి ఉంటుంది. మన వ్యక్తిగత ఆరోగ్యం, జ్ఞాపకాలు, జీవితం మొత్తం ట్రాక్ అవుతుంది. ఇంకా బిల్డింగ్స్ మన మూడ్ ప్రకారం లైట్ చేంజెస్ అవుతాయి. ఈ స్మార్ట్ సిటీస్ కేవలం ఇంటెలిజెంటే కాదు, ఇవి తమ రెసిడెంట్స్ అవసరాలు, మూడ్స్, చాయిస్ కి అనుగుణంగా అడాప్ట్ అవుతాయి. భవిష్యత్తులో మనిషి అమరత్వం సాధించినప్పుడు కొత్త రకాల క్రైమ్స్ కూడా చూస్తారు. కొందరు ఇమ్మోర్టాలిటీ టెక్నాలజీ మరియు మెడిసిన్స్ ను దొంగలించడం మొదలు పెడతారు. డేటా హ్యాకింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ లాంటి వాటితో పాటు ఇప్పుడు మనసు, జ్ఞాపకాలు కూడా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు భవిష్యత్తులో బాడీస్ రెంట్కి లభించే కాలం వస్తుంది. 200 సంవత్సరాల యంగ్ బాడీ కావాలా? ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి, 15% డిస్కౌంట్ అని అడ్వర్టైజ్ చేసే కంపెనీలు కూడా వస్తాయి. 2090 నాటికి ప్రపంచం గ్లోబల్ న్యూరల్ వెబ్ అనే నెట్వర్క్ తో కనెక్ట్ అవుతుంది. ఇందులో ప్రతి మనిషి తన బ్రెయిన్ ను ఆ నెట్వర్క్ తో కలుపుతాడు. అది సాధారణ సోషల్ మీడియా కాదు, ఇది కాన్షియస్నెస్ నెట్వర్క్. అంటే ఆలోచనలు, భావాలు, అనుభవాలు వెంటనే పంచుకునే ప్రపంచం. ఈ కొత్త ప్రపంచంలో న్యాయ వ్యవస్థలు కూడా కొత్త చట్టాలు తీసుకొస్తాయి. కాన్షియస్ రైట్ యాక్ట్, డిజిటల్ పర్సన్ హుడ్ లా, అంటే డిజిటల్ మనిషికి కూడా హక్కులు ఉంటాయి. చివరికి వన్ మైండ్ మెనీ బాడీస్ అనే యుగం వస్తుంది. ఒక మనసు అనేక శరీరాల్లో జీవించే కాలం. ఊహించండి, లైఫ్ కొనుగోలు చేసే వస్తువుగా మారితే దీని వెనుక అతిపెద్ద వ్యాపారం రూపుదిద్దుకుంటుంది. అదే ద బిజినెస్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఇలా లైఫ్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ ప్రొడక్ట్, ఒక టెక్ డ్రైవెన్ బిజినెస్ గా మారిపోతుంది. ఇంకా హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ చూసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్య రంగం పూర్తిగా మారుతుంది. వృద్ధాప్యం లేకపోవడం, హెల్త్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ కూడా కొత్త రూపంలోకి వస్తుంది. ఎందుకంటే ఎవరో చనిపోరు, పెద్దగా అనారోగ్యం కూడా రాదు. ఆసుపత్రులు ఇక ట్రీట్మెంట్ సెంటర్స్ కాకుండా బాడీ అప్గ్రేడ్ ల్యాబ్స్ లా మారుతాయి. ఇక్కడ హ్యూమన్ బాడీ రిపేర్, మైండ్ డేటా స్టోరేజ్, కొత్త క్లోన్ బాడీస్ తయారీ జరుగుతుంది. సిటీస్ లో బిల్ బోర్డ్స్ కూడా ఏజింగ్ డిక్రీజ్ హాస్పిటల్, బాడీ రీజనరేషన్ సెంటర్, క్లోనింగ్ హబ్, డిజిటల్ లైఫ్ క్లినిక్ లాంటి ఫ్యూచరిస్టిక్ పేర్లతో మెరిసిపోతాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ సర్వీస్ ప్లాన్స్ ను మార్చి కొత్త ప్లాన్లు ఇవ్వడం మొదలు పెడతాయి. మెమొరీ బ్యాకప్ ప్లాన్స్, డిజిటల్ లైఫ్ ప్రొటెక్షన్ పాలసీస్, బాడీ అప్గ్రేడ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఇలా ఆరోగ్యం మరియు ఇన్సూరెన్స్ రంగాలు సహజ శరీరాన్ని కాకుండా శాస్త్రవేత్తలు ల్యాబ్ లో సృష్టించిన ల్యాబ్ గ్రోన్ బాడీస్ ని కాపాడే యుగంలోకి అడుగు పెడతాయి. దీనివల్ల మొత్తం హెల్త్ బిజినెస్ కూడా సైన్స్ మరియు టెక్నాలజీ ట్రెండ్ బట్టి పూర్తిగా మారిపోతుంది. ఎవరూ చనిపోకపోతే ప్రపంచం జనాలతో నిండిపోతుంది. భూమి శ్వాస కూడా తీసుకోలేనంతగా. ఆహారం, నీరు, ఇల్లు అన్నీ కరువు అవుతాయి. అందుకే ప్రభుత్వాలు కఠినమైన కొత్త రూల్స్ తీసుకురావాల్సి వస్తుంది. ప్రతి దేశం పాపులేషన్ కంట్రోల్ లా పెట్టి పిల్లల సంఖ్యను పరిమితం చేస్తుంది. స్పేస్ కాలనీస్ నిర్మించి కొంతమంది ప్రజలను ఇతర గ్రహాలకు పంపే ప్రణాళికలు మొదలవుతాయి. లివింగ్ క్వార్టర్స్ అనే సిస్టమ్ వస్తుంది. ఒక ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా పుడితే అదే ఫ్యామిలీలో ఎవరో ఒకరు డిజిటల్ ప్రపంచంలోకి మారాల్సి ఉంటుంది. ఇలా అమరత్వం కల అందించే ప్రపంచం కొత్త రకాల త్యాగాలను కూడా కోరుతుంది. ఇంకా పాలిటిక్స్ అండ్ పవర్ చూసుకుంటే ఊహించండి, ధనవంతులు, నాయకులు వందల ఏళ్ల బ్రతుకుతే రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. ఒకే వ్యక్తి 300 నుంచి 400 ఏళ్లు అధికారంలో ఉంటే కొత్త తరం నాయకులు అవకాశమే ఉండదు. అదే నాయకులు, అదే ఆలోచనలు, శతాబ్దాల తరబడి పాలన కొనసాగుతుంది. ఎలా చేస్తే ప్రజాస్వామ్యం కంటే ఇమ్మార్టల్ రూలర్స్ ఎంపైర్ చేతుల్లో ఉంటుంది. ఇదే సమయంలో ప్రభుత్వాలు కొత్త చట్టాలు తేవచ్చు. ఉదాహరణకు లీడర్షిప్ టైం లిమిట్ యాక్ట్, అంటే ఎవరైనా ఎంతకాలం బ్రతికినా పాలనకు పరిమితం ఉండాలి. కానీ ఎవరూ చనిపోకపోతే నాయకత్వం కోసం యుద్ధాలు, తిరుగుబాట్లు కూడా పెరగవచ్చు. ఒక దశలో లీడర్ లేకుండా ఏఐ సిస్టమ్ దేశాన్నే పాలించే పరిస్థితి రావచ్చు. ఇలా అమరత్వం రాజకీయాలను శాశ్వతంగా మార్చేస్తుంది. అమరత్వం అనగానే చాలా మందికి ఇది ఒక కలలా అనిపిస్తుంది. ఎప్పటికీ యవనంగా జీవించడం, మరణ భయం లేకుండా బ్రతకడం, జ్ఞానం సేకరించుకోవడానికి అంతులేని కాలం ఉండటం, ఇవన్నీ అద్భుతమైన అవకాశాలలా కనిపిస్తాయి. కానీ మనం
కొత్త గ్రహాలు, విశ్వ రహస్యాలు చూడగలము. మనిషికి సరిహద్దులు లేని ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది ఒకవైపు అద్భుతమైన కల. మనం ఎప్పటికీ యవ్వనంగా బ్రతకగలిగే భవిష్యత్తు. కానీ మరోవైపు జీవితం అమ్ముడయ్యే వస్తువుగా మారితే కొత్త సమస్యలు, కొత్త సవాళ్లు కూడా ఎదురవుతాయి. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు, లేక కేవలం కలగానే మిగిలిపోవచ్చు. కానీ ఒక విషయం ఖచ్చితం. ద బిజినెస్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ మన భవిష్యత్తును, మన ఆలోచనలను ఒక కొత్త లైఫ్ ని పూర్తిగా మార్చే యుగానికి తీసుకొస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో జీవితం ఒక వ్యాపారం అయ్యే రోజులు దూరంలో లేవు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ భవిష్యత్తు అమరత్వం, ద బిజినెస్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యూచరిస్టిక్ అండ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ కోసం మీ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళని కూడా ఈ ఫ్యూచర్ వరల్డ్ లోకి ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరిన్ని అద్భుతమైన ఆసక్తికరమైన విషయాలతో. అంటిల్ దెన్ స్టే ఇన్స్పైర్డ్. గుడ్ బై.